చూడండి నా దగ్గర అయితే లూమిక్స్ G7 మిర్రర్లెస్ కెమెరా అయితే ఉంది. ఇది నేను ఉండే సిటీ. ఈ సిటీ పేరు వచ్చేసి ఎయిర్పోర్ట్. నాయిస్ ఉందన్నమాట, సౌండ్ ఉంది. ఇక్కడ వర్షం అయితే పడుతుంది బయట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరైతే నా యూట్యూబ్ వీడియో లాస్ట్ వీడియో చూసే ఉండొచ్చు. డీజే మైక్ మినీ అన్బాక్సింగ్ టెస్టింగ్ అయితే చేసినాం మనము. ఐఫోన్తో అయితే నేను చెక్ చేశాను అనమాట, iPhone 13 Pro Max. ఈరోజు అయితే నేను కెమెరాతో టెస్ట్ చేస్తాను. లాస్ట్ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే తెలుసుంటుంది మీకు. నెక్స్ట్ వీడియోలో అయితే కెమెరా యూజ్ చేసి టెస్ట్ చేస్తాను, ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. అది కాక అప్పుడు నేను లాస్ట్ వీడియోలో రూమ్లో ఉండి టెస్ట్ చేశాను. ఇప్పుడైతే బయటకు వచ్చాను. ఇక్కడైతే వర్షం పడుతుంది. ప్రస్తుతానికి జర్మనీలో అయితే ఉన్నా నేను. చూడండి వర్షం పడుతుంది. చూడండి నా దగ్గర అయితే లూమిక్స్ G7 మిర్రర్లెస్ కెమెరా అయితే ఉంది. దాంతోపాటు చిన్న ఏమంటారు ఉలాన్జీ కంపెనీది ట్రైపాడ్ ఉంది. పెద్దదైతే నా దగ్గర లేదు కాబట్టి ఏదైనా సర్ఫేస్ మీద అయితే పెట్టేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేయాలన్నమాట. చూడండి వర్షం అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది. మరి నేను వచ్చినప్పుడు కొంచెం లైట్గా ఉన్నింది. ఇప్పుడు రెయిన్ అయితే మరీ ఎక్కువ అయిపోయింది. నేనైతే మైక్రోఫోన్ లేకుండా మాట్లాడుతున్నాను. లొకేషన్ చూడండి, చాలా సూపర్ ఉందన్నమాట. నేనైతే కెమెరాతో అయితే వితౌట్ మైక్రోఫోన్ అయితే టెస్ట్ చేస్తున్నాను. చెప్పండి మీరే, వితౌట్ మైక్రోఫోన్ ఆడియో ఎట్లుందో చెప్పండి. పార్క్లో అయితే నడుస్తూ వెళ్తున్నా. చూడండి ఇది మన వీడియో వితౌట్ మైక్రోఫోన్, ఓకేనా. నేనైతే కొంచెం దగ్గరగా పెట్టుకొని అయితే మాట్లాడుతున్నా. నెక్స్ట్ అయితే విత్ మైక్రోఫోన్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. నేను కెమెరాకి అయితే దగ్గరలో ఉన్నాను, మీరు చూడొచ్చు. నా వాయిస్ ఎట్లా వినపడుతుందో చెప్పండి మీరు. ఇది నా వాయిస్. బయట అది కాక కొంచెం నాయిస్ ఉందన్నమాట, సౌండ్ ఉంది. ఇక్కడ వర్షం అయితే పడుతుంది బయట. దగ్గర నుంచి ఇట్లా మాట్లాడుతున్నా, మీరు చెప్పండి ఎట్లుందో నా వాయిస్. ఓకే, నేనైతే కెమెరాకి డెడ్ క్యాట్ లేకుండా అయితే మాట్లాడుతున్నా. అంటే పైన ఒక చిన్న బొచ్చులో ఉంటుంది కదా, దాని మీద పెట్టేసి మాట్లాడతారు కదా, అది లేకుండా అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కెమెరా కొంచెం యాంగిల్ అయితే వేరేగా అడ్జస్ట్ చేసి అయితే పెట్టాను. కొంచెం దూరం వెళ్ళి మాట్లాడతా, ఓకేనా. నేను మాట్లాడేది మీకు వినపడుతుందా? నేనైతే వెనక్కి తిరిగి అయితే మాట్లాడుతున్నా మీతో. చూద్దాం మరి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో. చూడండి నేనైతే దూరం వచ్చాను, ఇంకా దూరం వెళ్తున్నా. నా వాయిస్ ఇంకా మీకు వినపడుతుందా? బాగా దూరం అయితే వచ్చినాను. ఇప్పుడైతే దగ్గరగా ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ అయితే దూరం వచ్చి ఉంటాను తెలిసి. మరి రిటర్న్ వస్తున్నా, చూద్దాం మరి వాయిస్ ఎట్లా ఉంటుందో. తిరిగి మాట్లాడుతున్నా. బాగా వినపడుతుందా నా వాయిస్? చూద్దాం మరి రిటర్న్ వస్తే రిసీవ్ చేసుకుంటుందో లేదో నా వాయిస్. నెక్స్ట్ టెస్టింగ్ ఏంటంటే, ఏదైనా సర్ఫేస్ వెనక్కి వెళ్తే, ఏదైనా మధ్యలో మనకి అడ్డు వచ్చినప్పుడు ట్రాన్స్మిట్ బాగా చేయగలుగుతా లేదా. అక్కడైతే నాకు ఒక చిన్న వాలీబాల్ది ఇదైతే కనబడుతుంది అనమాట, నెట్. అటు సైడ్లో చూద్దాము. ఇంకా కొంచెం దూరం వెళ్తాను. దీని తర్వాత మనము వేరే ఏదైనా బాగా జనాలు ఉండే లొకేషన్కి వెళ్ళి అయితే ట్రై చేద్దాం, ఓకేనా. లెట్స్ సీ. దూరం వెళ్తున్నా. ఓకే, ఇప్పుడైతే నాకు ఎదురుగా అయితే ఒక ఏమంటారు స్తంభంలో ఉందన్నమాట. దూరంగా ఉన్నా. నేను కనబడుతున్నానా లేదా మీకు? బాగా దూరం అయితే వచ్చేసాను. ఇప్పుడు రిటర్న్ వస్తున్నా, చెక్ చేద్దాం. వర్షం అయితే బాగా పడుతుంది, చలి కూడా పెడుతుంది బయట. చలి, వర్షం. నాకు వర్షం అంటే ఇష్టం. మన మైక్రోఫోన్ టెస్ట్ చేయడానికి అయితే నేను ఒక ఏరియాకి అయితే వచ్చినాను అనమాట, దోంప్లాట్స్ అని చెప్పేసి మాకు సెంటర్లో. ఈ దోంప్లాట్స్ దగ్గర వచ్చేసి తొందరలో మనకి October 1st అయితే స్టార్ట్ కాబోతుంది. చూడండి నా వెనకాల జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. నీకైతే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడైతే పైన October 1st ఎయిర్ఫుడ్ అయితే రాశారు. ఇక్కడైతే కొంచెం నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే చెక్ చేయడానికి అయితే వచ్చాను. మన జైంట్ వీల్ మొత్తం అంతా రేపటింతా ఓపెన్ చేస్తారు. మనకి నాయిస్ అనేది మనకు చూడొచ్చు ఎట్లుందో. కార్స్, ట్రామ్లు అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడైతే. అదే మరి వీడియో అయితే చూసారుగా మీరు.
నేను బయటికి వెళ్ళేసి అయితే టెస్టింగ్ చేశాను. మరీ ఎక్స్ట్రీమ్గా అయితే ఏం టెస్టింగ్ చేయలేదు. వర్షం పడుతుంది, అందుకే ఇంటికి అయితే తొందరగా రిటర్న్ వచ్చేసాను. ఇంకోటి వచ్చేసి మనకి అందులో నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ అయితే ఉంది, నేనైతే టెస్ట్ చేయలేదు ఇంకా. సరే, మరి మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ట్రావెలింగ్, ఎడ్యుకేషన్, తర్వాత టెక్నాలజీ గురించి అయితే చేస్తాను. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.